క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మరణాత రాకడ రవలి గ్రంథకర్త ఎం దేవదాసయ్య గారు. 8వ సందేశము. నోవాహు ఓడ క్రైస్తవ సంఘము. ఆదికాండం 6, 7, 8 అధ్యాయములు. ఆదికాండం 6:18 వచనం, మత్తయి సువార్త 24, 37 నుండి 39, లూకా 17వ అధ్యాయం 27వ వచనం, 1 పేతురు 5:8. నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలను. ఆదికాండం 6:18. దేవుడు పాపంతో నిండి ఉన్న లోకమంతటిని నాశనం చేయవలనని యోచించి నీతిమంతుడైన నోవాహుతో ఒక ఓడ తయారు చేసుకొమ్మని చెప్పెను. అట్లు తయారు చేసుకున్న మీదట నోవాహును అతని కుటుంబము అనగా 8 మంది కుటుంబ సభ్యులను సమస్త జీవులలో మగదియు ఆడుదయు ఓడలో ప్రవేశించిన మీదట దేవుడు ఆ ఓడ తలుపు బిగించెను. తర్వాత 40 దీవారాత్రులు గొప్ప వర్షం కురిసెను. భూమిపైనున్న సమస్తమును నశించెను. ఓడలో ఉన్నవారును అందున్న సమస్త జీవులు మాత్రం బ్రతికెను. 40 దినముల జలప్రలయం గతించి నేల ఆరిన తర్వాత వారు ఓడ విడిచి బయటకు వచ్చి దేవునికి అర్పణ అర్పించిరి. ఇక్కడ 2 బొమ్మలు మనసులో జ్ఞాపకం ఉంచుకొనవలెను. ఓడ మరియు సంఘము. ఓడలో జరిగినవన్నీ సంఘంలో ఏదో ఒక రీతిలో జరుగును. నావలో ప్రవేశించిన వారు లోనికి వెళ్ళిన తరువాత ఆకాశము నుండి వర్షము, భూమిలో నుండి ఊటలు వచ్చెను. రెండికి మధ్యనున్న ఓడలోని వారు బ్రతికి ఉన్నారు. భూమి, ఆకాశం రెండింటికి సృష్టి అని పేరు. సృష్టి పాపులను నాశనం చేయుటకు పూనుకొనెను. ఇతరులైన వారు ఓడలోనికి రానందున నాశనమైరి. పాపులైనను వారు ఓడలో ప్రవేశించిన ఎడల బ్రతికి ఉండేవారు. ఆకాశమునకును భూమికిని మనిషి మీద కోపము, ఎందుకనగా మనిషి దేవుని మాట వినకపోయినందులకు. ఆదికాండం 7వ అధ్యాయం 11వ వచనం. ఆకాశపు తూములు తెరవబడి మహాగాధ జలముల ఊటలు విప్పబడి నీరు పైకి ఉబిగినప్పుడు పిల్లలు చనిపోయేరి. ఇంకా పైకి లేవగా పెద్దలును, ఇంకా నీరు పైకి లేవగా అందరూ చనిపోయేరి. క్రమంగా వర్షం నీరు హెచ్చిన కొలది ప్రజలు చనిపోయేరి. 2 పనులు జరుగుచున్నవి. నీరు పైకి లేచుట, జనులు చనిపోవుట. పోపులైన వారు చనిపోకుండా ఓడ కట్టబడిను గాని వారు ఓడలోనికి రాలేదు. మరి ఒక కథ ఏమనగా, నీరు హెచ్చిన కొలది ఓడ పైకి పోవచుండెను. ఓడలోని వారును పైకి పోవచుండిరి. ఓడలోనికి రాని మనుష్యులు కర్ర వలన కత్తి వలన కాదు కాని నీళ్ల వలన చనిపోయిరి. పాపులను చంపినది ఆ నీరే, నీతిమంతులను బ్రతికించినది కూడా ఆ నీరే. ఆ నీటి వలన ఓడలోని 8 మంది బ్రతికిరి. ఓడ కూడా సురక్షితము. దీనికి సాదృశ్యంగా నేటి లోకంలో ఒక ప్రక్క క్రైస్తవ సంఘమున్నది. ఈ సంఘమును నావ మనుష్యులను రక్షించుటకు ఏర్పాటాయను. మనుష్యులు చావకుండుటకును నరకమునకు పోకుండుటకును సంఘము ఏర్పాటాయను. దేవుని విరోధులు అనగా తిట్టుకొనువారు, కొట్టుకొనువారు, దోచుకొనువారును, అబద్ధములాడువారు మోక్షమునకు వెళ్ళక నరకమునకు పోవుదురు. ఓడలోనికి వెళ్ళిన వారు చావు లేకుండా ఉండి ఉన్నట్లు పాపులు సంఘంలోనికి వచ్చినా రక్షింపబడుదురు. చెడ్డవారైనను ఓడ ఎక్కిన ఎడల బ్రతికియుందురు. అలాగే చెడ్డవారైనను సంఘంలోనికి వచ్చిన ఎడల వాక్యం నేర్చుకుని పాపం మానివేతురు గనుక రక్షింపబడుదురు. ఆ కాలంలోని ప్రజలు నీటిలో మునగక ముందు పాపంలో మునిగి ఉన్నారు. పాపంలో మునిగిరి గనుక నీళ్లలో నాశనమైరి. క్రైస్తవ సంఘంలోనికి వచ్చిన వారు వాక్యము విని మారిపోవుదురు. పాపాత్ములైనను సంఘంలోనికి వెళ్ళు వారిని దేవుడు ఆపుచేయడు. అప్పుడు ఓడలోని వారు 8 మంది. ఇప్పుడు క్రైస్తవ సంఘంలోని వారు 400 కోట్లు. అందరూ రక్షింపబడరు గాని పాపములు మానివేసిన వారు మాత్రము రక్షింపబడుదురు. సంఘంలో ప్రతిదినము పాపములు మానివేయమని బోధింతురు. కావున సంఘంలోని వారు పాపములు మాని పరిశుద్ధంగా జీవించవలను. నోవాహు ఓడ భూమిని, చెట్లను, గుట్టలను, శవములను, అన్ని అడ్డులను దాటుకుని పోయెను. అలాగే క్రైస్తవ సంఘంలోనికి వచ్చిన వారు అన్నిటినీ దాటి మోక్షంలోనికి పోవుదురు. మరియు ఓడలో ఉన్న వారిని దుర్మార్గులు గాని శవములు గాని ఏమీ చేయలేదు. ఓడ బలముగా కట్టబడిన గనక ఊటలను గాని చెట్లను గాని గుట్టలను గాని లెక్క చేయలేదు. అలాగే క్రైస్తవ సంఘంలో ఉన్న వారిని ఎవరు ఏమీయూ చేయలేరు. క్రైస్తవ సంఘము అన్ని కీడుల నుండి మనుషులను తప్పించుటకు ఏర్పాటాయెను. క్రైస్తవ సంఘమునకు ఎన్ని ఆటంకములు కలిగినను ఈ 2000 శతాబ్దముల నుండి ముందుకు సాగిపోతూనే ఉన్నది. ఆ కాలములలోని వారు చేసిన ఒక గొప్ప పాపమేమనగా నావలోనికి ప్రవేశించకపోవటయే. వారు పాపములు మానకపోయినను ఓడలోనికి పోయిన ఎడల బ్రతికి ఉండేవారు. ఓడ పైకి లేచెను, నీరు పైకి లేచెను. పాపులు మాత్రము క్రిందికి పోయిరి. ఓడ పైకి వెళ్లిన తరువాత దేవుడు గాలి విసురునట్లు చేసెను గనక నీరు ఎండిపోయెను. నీటితో పాటు ఓడ క్రిందికి దిగిను. ఓడలోని మనుష్యులు దిగిరి. 40 దినముల జల ప్రళయములలో
పాపములోనున్న జనులందరూ చనిపోయిరి గనక భూమి మీద పాపమంతయు నశించెను. నేల శుభ్రంగా ఉండెను. అప్పుడు భూమి క్రొత్త భూమి వలె ఉండెను. పాత భూమి మారిపోయెను. సంఘము ప్రభువు యొక్క రాకడలో పైకి వెళ్లిన తరువాత ఓడ క్రిందికి దిగినట్లు సంఘము కూడా మరలా భూమి మీదకి వచ్చును. క్రీస్తు ప్రభువు మిగుల త్వరగానే వచ్చి క్రైస్తవ సంఘమనే ఈ ఓడను మోక్షమునకు తీసుకుని వెళ్లి మరలా భూమి మీదకి వచ్చినప్పటికీ భూమి శుభ్రంగా ఉండును. ఆ జల ప్రళయంలో ఓడ పైకి లేచిన తరువాత భూమి మీద మనుషులకు శ్రమ కలిగెను. అలాగే ప్రభువు యొక్క రాకడలో సంఘం పైకెత్తబడగానే భూమి మీద 7 ఏండ్ల మహాశ్రమలు కలుగును. ఈ 7 ఏండ్ల శ్రమ గడిచిన తరువాత క్రీస్తు ప్రభువు పెండ్లి కుమార్తె సంఘముతో వచ్చి భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయును. అప్పుడు 12 మంది శిష్యులు 12 సింహాసనములపై కూర్చుండి రాజ్య పరిపాలన చేతురు. రాకడలో ఎత్తబడిన సంఘంలోని వారు అన్ని చోట్ల సువార్త పనిచేయుదురు. అప్పుడు కోటాను కోట్ల జనులు క్రైస్తవ మతంలోనికి చేరుదురు. క్రైస్తవ సంఘము రాకపూర్వము 2400 సంవత్సరముల ముందే జరిగిన ఈ ఓడ కథ క్రైస్తవ సంఘ కాలంలో కూడా జరుగును. జలప్రలయంలో సృష్టి అను భయంకర సింహము పాప నరుల మీద కోపగించి ఉరుములనే గర్జన చేయుచు వర్షము వలె మీద పడుచు 2 దవడల మధ్యను ఆ కాలము నాటి పాపపు ప్రజలను నమలకుండా మిరింగివేసెను. పై దవడ ఆకాశము, క్రింది దవడ భూమిగా మనం సరిపోల్చుకొనవచ్చును. అలాగే నేటి క్రైస్తవ సంఘకాలంన దేవుని మాటను సువార్త విశ్వసించి స్థిరులైన వారు, విశ్వసించని అస్థిరులైన వారు మొత్తముగా వారినైనా వీరినైనా ఎవరిని మిరింగుదునా అని అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె ఎదురుచూచున్నాడు. 1 పేతురు 5వ అధ్యాయం 8-9. గనుక క్రీస్తు యేసు రాకడకు సిద్ధపడని వారిని అనగా పాపపు బ్రతుకు విడువని వారిని నోవాహు కాలపు జలప్రలయ తీర్పు శిక్ష విధింపు వంటిదైన 7 ఏండ్ల మహాశ్రమలు కలుగును. అట్టి మహాశ్రమల కాలమునకు మనము ఉండకుండా ఈ భూమిపై ఉన్నప్పుడే క్రైస్తవ సంఘమనే ఓడలో చేరి పెండ్లి కుమార్తెగా సిద్ధపడి ఆయన మేఘముపై వచ్చినప్పుడు ఆయన చెంతుకు చేరుదుముగాక. ఆమేన్. మరణాత.